తమిళనాడు రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కళగం టీవీకే అధినేత చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ సహా 10 మందితో నూతన కేబినెట్ కొలువుదీరింది. విజయ్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. తమిళనాడులో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. అభిమానుల కోలాహలం, విజిల్ శబ్దాల నడుమ విజయ్తో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. దేవుడి సాక్షిగా విజయ్ ప్రమాణం చేశారు. తర్వాత 9 మంది టీవీకే నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్ ఆనంద్, అదవర్జున, కేజీ అరుణ్ రాజ్, కేఏ సెంగొట్టియాన్, పి వెంకటరమణన్, ఆర్ నిర్మల్ కుమార్, రాజ్మోహన్, డాక్టర్ టీకే ప్రభు, ఎస్ కీర్తన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. சி ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். சி ஜோசப் விஜய் எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మిత్రపక్షాల నేతలు ఎవరూ లేరు. అందరూ టీవీకే నేతలే ప్రమాణ స్వీకారం చేశారు. మిత్రపక్షాలను సంప్రదించి తర్వాత కేబినెట్ విస్తరణ చేయనున్నట్లు సమాచారం. విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ ఇతర కుటుంబ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలివచ్చారు. టీవీకే నేతలు, విజయ్కు మద్దతిస్తున్న పార్టీల నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు సైతం విజయ్ ప్రమాణ స్వీకారానికి తరలివచ్చారు. ప్రముఖుల రాక నేపథ్యంలో వేదికకు దారితీసే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియం చుట్టుపక్కల భారీగా బలగాలను మోహరించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటు కోసం 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమైంది. తొలుత కాంగ్రెస్, తర్వాత వామపక్షాలు మద్దతు తెలపగా తీవ్ర ఉత్కంఠ తర్వాత నిన్న వీసీకే
ఐయుఎంఎల్ కూడా మద్దతు ప్రకటించాయి. మిత్రపక్షాల మద్దతుతో టీవీకే మెజార్టీ 120కి చేరడంతో విజయ్ని ముఖ్యమంత్రిగా గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ నియమించారు. మే 13లోపు అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని ఆదేశించారు.